పరమహంస అహంకారం గురించి చాలా చమత్కారమైన ఉపమానం ఒకటి చెప్తుండేవారు. అహంకారాన్ని గెలవడం ఎలా అని అడిగాడు ఆయన. అడిగితే ఆయన దానికి ఒక అది అంత అద్భుతంగా మరి ఎలా చెప్పేవారు, అప్పటికప్పుడు ఒక కథ చెప్పారు ఆయన. చెప్పి ఆయన అన్నారు, వెనకటికి ఒక ఆయన మంత్రాలు నేర్చుకుని చిన్ని చిన్ని మంత్రాలు నేర్చుకున్నాడు, ముందెందుకైనా మంచిదని. ఆ మంత్రాధిష్టాన దేవతలు తొందరగా ప్రసన్నులు అయిపోతారు. ఇది నిజంగా ఉంది. ముకుందమాల కాదు, కృష్ణతత్వాన్ని రచన చేశారు. అద్వైతంలో చాలా గొప్పవారు. ఆయనకి కూడా అట్లాగే సాక్షాత్కారం అయింది. చిన్న చిన్న మంత్రాధిష్టాన దేవతలు తొందరగా ప్రసన్నులు అవుతారు. అట్లా ఆయన ఒక మంత్రాధిష్టాన దేవతని ప్రసన్నం చేసుకున్నాడు. ఆవిడ ప్రత్యక్షమైంది. ఆవిడంది, నాకు ఒక లక్షణం ఉంది, నాకు పని చెప్తూ ఉండాలి, పని చెప్పడం ఆపేస్తే నీ పీక తీసేస్తాను. ఏంటంటే నాకు ఇంకా ఆఖరి పని అదే, నువ్వు చెప్పలేదు కాబట్టి పీక తీసేస్తాను చెప్పంది. ఏదో చెప్పడం మొదలెట్టాడు. ఇల్లుదుడు అన్నాడు, బట్టలు ఉతుకన్నాడు, బూజులు దులుపు అన్నాడు, పుస్తకాలు చద్దన్నాడు. ఏం చెప్పినా పావుగంటలో వచ్చి అయిపోయింది చెప్పనేది. ఆయనకి భయం వేసింది, ఇంకా చెప్పడానికి ఏముంది, ఇంకా ఏం చెప్తే అదే చేసేసి మళ్ళీ వచ్చి ఇంకా చెప్పంటే ఏం చెప్పరు. అయితే చెప్తానుండి, ఒక్క 5 నిమిషాలు కూర్చో అని భయం వేసి ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారిని అరగపోయి మంత్రం ఉపాసన చేశాను, అధిష్టాన దేవత ప్రత్యక్షమైంది, ఆ చప్పు తినేస్తోంది, నన్ను పని చెప్పమని, చెప్పడానికి ఇంకేం లేదు నా దగ్గర, ఏం చేయనన్నారు. అంటే ఆయన అన్నారు, దీనికి ఇంత బెంగ ఎందుకురా అని ఆయన ఉంగరాలు చుట్టూ ఓ వెంట్రుకి పీక ఆయనకి ఇచ్చి, దీన్ని నిటారుగా చేయమని చెప్పి దానికి ఇచ్చేయన్నారు. అది దాన్ని సాగదీస్తూ కూర్చుంది. అది ఉంగరాలు చుట్టూ వెంట్రుగా అది ఉంటుందా, ఎంత సాగదీసినా చుట్టుకుంటూ ఉండేది. అది అలా ఉంది, ఈయన పని ఈయన చేసుకున్నాడు. గురువుగారు వెంట్రుకి ఇచ్చి రక్షించాడు రా అన్నారు. అలా అహంకారం కూడా అంతే. మంచి మాటలు వింటున్నప్పుడు పోయినట్టుంటుంది, చేతి పట్టు తప్పి కింద పడ్డట్టు, మనం ఎంతటి వాళ్ళం అనిపిస్తుంది. మళ్ళీ వెంటనే అది దయ్యం చేతిలో వెంట్రుక, ఆ మంత్రాధిష్టాన దేవత చేతిలో వెంట్రుక, ఆ నా అంతవాణ్ణి నేనంటు. కాబట్టి అహంకారం గెలవాలి అంటే నాకేమొచ్చు అన్నది రావాలి. నా అంతవాణ్ణి నేను పోయి నేనెంతటి వాణ్ణి అని పరిశీలించుకోవడం నీకు రావాలి. ఇన్ని శాస్త్రాలు ఉన్నాయి నీకెన్నొచ్చు, ఇన్ని శ్లోకాలు ఉన్నాయి నీకెన్నొచ్చు, ఇన్ని విద్యలు ఉన్నాయి నీకెన్నొచ్చు. అట్లా ప్రశ్న చేసుకుంటూ ఉంటే నాకేం వచ్చు, నాకేం తెలుసు అంటే వినయం వస్తుంది. అంతేగాని వినయంగా ఉందామని ప్రయత్నిస్తే వినయంగా ఉండడం సాధ్యం కాదబ్బాయి అని ఆయన ఎంత చమత్కారంగా చెప్తారో రామకృష్ణ పరమహంస. ఇంకా నాటుకుపోతుందన్నమాట, బాణం గుండెల్లో దిగినట్టుంటుంది ఆయన ఒక చెప్తే.